అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ అజయ్ కుమార్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక 10 మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా అప్ టు 200% వరకు రిటర్న్ ని జనరేట్ చేసింది. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు ఇంతవరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో మీరు చూసుకున్నట్టయితే ఫండ్ మేనేజర్స్ ఉంటారు. ఫండ్ మేనేజర్స్ అనేవారు ఎక్కువ హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండ్ వారికి హై క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది. వాళ్ళకి కంప్లీట్గా ఇండియన్ ఎకనామీ మీద అండ్ ఫారెన్ ఎకనామీ మీద కూడా మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది అనమాట. సో ఎవరైతే కనుక కొత్తగా జాబ్ వచ్చి వాళ్ళకి పే అనేది వస్తుందో అలాంటి వారు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని. సో అలాంటి వారికి మ్యూచువల్ ఫండ్స్ అనేది మంచి బెటర్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. అండ్ కొంతమంది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీరు చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ నాలెడ్జ్ కూడా కావాలి. అలాంటి వారికి ఏంటంటే ఫస్ట్ మీరు మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అయ్యి మీరు ఆ ఫండ్ మేనేజర్ యొక్క పోర్ట్ఫోలియోని అబ్జర్వ్ చేసి అప్పుడు మీరు స్లోగా మాత్రం స్టాక్ మార్కెట్లోకి వెళ్ళినట్లయితే మీకు కూడా మంచి ప్రాఫిట్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. సో ఆ విధంగా మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక 10 మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ 10 మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకి అప్ టు 200% వరకు రిటర్న్ ని జనరేట్ చేసింది లాస్ట్ 1 yearలో. ఇలా ఎందుకు రిటర్న్ ని జనరేట్ చేసిందంటే ఆబ్వియస్గా ఫండ్ మేనేజర్ అనేవారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. మీరు స్టాక్ మార్కెట్ కనుక చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్ అనేది చాలా బాగా పెర్ఫామ్ చేసింది లాస్ట్ మీరు 6 months 8 months ఆ 10 yearలో. ఎందుకంటే కేసెస్ అనేది గ్రాడ్యువల్గా రెడ్యూస్ అయినాయి అండ్ మనకి వ్యాక్సినేషన్ అనేది పబ్లిక్లోకి వచ్చింది అండ్ మీకు యూఎస్లో కూడా మంచి ఎకనామీ అనేది బాగా పెర్ఫామ్ చేసింది అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎక్కువ ప్యాకేజెస్ అన్ని డిఫరెంట్ సెక్టర్కి అనౌన్స్ చేసింది. అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూఎస్లో కూడా ఎలక్షన్ రిజల్ట్ అనేది పాజిటివ్గా ఉండడం వల్ల కూడా ఆ ఇంపాక్ట్ అనేది మన ఇండియన్ ఎకనామీ మీద ఉంది. సో ఆబ్వియస్గా ఇండియన్ ఎకనామీ మీద ఇంపాక్ట్ ఉండడం వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది కూడా బాగా మూవ్ అయింది అండ్ యూఎస్ నుంచి ఎక్కువ మంది మన ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా స్టాక్ మార్కెట్ని రైజ్ చేయడానికి ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిపి స్టాక్ మార్కెట్ని లిఫ్ట్ చేసింది అనమాట. మీరు సెన్సెక్స్ కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 51,000 క్రాస్ అయింది. నిఫ్టీ 50 కనుక మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 16,000 క్రాస్ అయింది అనమాట. సో ఈ విధంగా మన స్టాక్ మార్కెట్లన్నీ చాలా బాగా పెర్ఫామ్ చేసినాయి. సో ఇక్కడ ఫండ్ మేనేజర్స్ అనేవారు ఆబ్వియస్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి అందుకని చెప్పి ఈ మ్యూచువల్ ఫండ్స్ మనం ఏదైతే 10 అని చెప్పుకున్నామో ఆ 10 మ్యూచువల్ ఫండ్స్ కూడా అప్ టు 200% రిటర్న్ ని జనరేట్ చేసింది అనమాట. సో ఆ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం. సో దానిలో భాగంగా ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే క్వాంటమ్ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ పర్టికులర్ ఫండ్ ఎంత రిటర్న్ ని జనరేట్ చేసిందంటే లాస్ట్ ఇయర్లో 192%. చూడండి, లిటరల్ గా 192% రిటర్న్ ని జనరేట్ చేసింది. దీన్ని మనం యాన్యువలైజ్డ్ రిటర్న్ అంటాం. అండ్ కేటగిరీ కనుక మీరు చూసుకున్నట్లయితే అండ్ ఈ పర్టికులర్ క్వాంటమ్ స్మాల్ క్యాప్ అనేది ఏ కేటగిరీకి సంబంధించిందంటే స్మాల్ క్యాప్ ఫండ్ కేటగిరీకి సంబంధించింది అనమాట. సో దానిలో భాగంగా నెక్స్ట్ ఫండ్ చూద్దాం. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్. ఇది ఒక టెక్నాలజీ సంబంధించిన ఫండ్. ఈ పర్టికులర్ ఫండ్ ఎంత రిటర్న్ ని జనరేట్ చేసిందంటే 149% రిటర్న్ ని జనరేట్ చేసింది. అండ్ మీరు సెక్టర్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది ఒక టెక్నాలజీ ఐటీ సెక్టర్కి సంబంధించిన ఫండ్ అనమాట. అండ్ మీరు నెక్స్ట్ ఫండ్ చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కమోడిటీస్ ఫండ్. ఈ పర్టికులర్ ఫండ్ ఎంత రిటర్న్ ని జనరేట్ చేసిందంటే 160% రిటర్న్ జనరేట్ చేసింది. అండ్ ఇది ఏ పర్టికులర్ సెక్టర్కి సంబంధించింది అంటే మీరు కమోడిటీ సెక్టర్కి సంబంధించింది అనమాట. సో నెక్స్ట్ ఫండ్ మీరు చూసుకున్నట్లయితే క్వాంటమ్ ట్యాక్స్ ప్లాన్ ఫండ్. ఈ పర్టికులర్ ఫండ్ ఎంత రిటర్న్ జనరేట్ చేసిందంటే 149% రిటర్న్ జనరేట్ చేసింది. అండ్ ఈ పర్టికులర్ ఫండ్ ఏ సెక్టర్కి సంబంధించింది అంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్ కేటగిరీకి సంబంధించింది అనమాట. దానిలో భాగంగా నెక్స్ట్ ఫండ్ ఏంటంటే క్వాంటమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఈ పర్టికులర్ ఫండ్ ఎంత రిటర్న్ జనరేట్ చేసిందంటే 155% జనరేట్ చేసింది. అండ్ మీరు సెక్టర్ కనుక చూసుకున్నట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఫండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ డిజిటల్ ఇండియా ఫండ్. ఈ ఫండ్ ఎంత రిటర్న్ జనరేట్ చేసిందంటే 135% రిటర్న్ జనరేట్ చేసింది. అండ్ ఈ పర్టికులర్ ఫండ్ ఏ సెక్టర్కి సంబంధించిందంటే డిజిటల్ ప్లాట్ఫామ్ సంబంధించిన ఫండ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫండ్ చూసుకున్నట్లయితే క్వాంటమ్ యాక్టివ్ ఫండ్. ఈ ఫండ్ వచ్చేసరికి 142% రిటర్న్ జనరేట్ చేసింది. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఫండ్ అనేది మల్టీ క్యాప్ ఫండ్ కేటగిరీకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఫండ్ వచ్చేసి టాటా డిజిటల్ ఇండియా ఫండ్. ఈ పర్టికులర్ ఫండ్ 119% రిటర్న్ జనరేట్ చేసింది. అండ్ మీరు సెక్టర్ కనుక చూసుకున్నట్లయితే డిజిటల్ సెక్టర్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఫండ్ కనుక మీరు చూసుకున్నట్లయితే క్వాంటమ్ కన్జంప్షన్ ఫండ్. ఈ పర్టికులర్ ఫండ్ ఎంత రిటర్న్ జనరేట్ చేసిందంటే 136% జనరేట్ చేసింది. అండ్ సెక్టర్ వచ్చేసి కన్జంప్షన్ కైండ్ ఆఫ్ సెక్టర్ అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ పర్టికులర్ ఫండ్
ఫండ్ ఎంత రిటర్న్ జనరేట్ చేసిందంటే 135% జనరేట్ చేసింది. అండ్ సెక్టర్ వచ్చేసి స్మాల్ క్యాప్. సో మీరు ఈ విధంగా మనం ఇప్పుడు చెప్పుకున్న 10 ఫండ్స్ అనేది చూడండి ఎంత బాగా పెర్ఫామ్ చేసిందో, అంటే అప్ టు 200% వరకు మన రిటర్న్ అనేది జనరేట్ చేసినాయి. సో మనం ఇప్పుడు ఈ చెప్పుకున్న ఈ పర్టికులర్ 10 ఫండ్స్ అన్ని కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ అంటే పాస్ట్ రిటర్న్ కనుక మీరు చూసుకున్నట్టయితే అప్ టు 200% రిటర్న్ వరకు జనరేట్ చేసింది. సో ఎవరైతే కనుక ఇలా మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో ఒకసారి మీరు పర్టికులర్గా ఆ ఫండ్ మేనేజర్ గురించి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే కంప్లీట్గా ఫండ్ మేనేజర్స్ థీమ్స్ మీద, అంటే ఫండ్ మేనేజర్స్ యొక్క ఐడియాస్ మీద, ఫండ్ మేనేజర్ యొక్క స్ట్రాటజీస్ మీద ఈ పర్టికులర్ ఫండ్స్ అనేవి ఆధారపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఫండ్ మేనేజర్ అనే వారు మాత్రమే కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాడు. ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ పర్టికులర్ సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్సెట్రా. ఈ విధంగా మనకి ఫండ్ మేనేజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరైతే కనుక మ్యూచువల్ ఫండ్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో అలాంటి వారు దయచేసి ఆ ఫండ్ మేనేజర్ యొక్క ప్రొఫైల్ను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకా మనకి చాలా పారామీటర్స్ ఉన్నాయి, బట్ ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మనకి ఫండ్ మేనేజర్ గురించి మీరు కంప్లీట్గా అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఇలా ఎవరైతే కనుక కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో అండ్ ఎవరైతే ఫస్ట్ టైం శాలరీ వస్తుంది, అంటే న్యూగా జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి శాలరీ వస్తుంది, అలాంటి వారు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని. అలాంటి వారికి మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. అండ్ కొంతమంది ఏంటంటే ఇనీషియల్గా కొంతమంది స్టాక్ మార్కెట్లోకి డైరెక్ట్గా ఎంటర్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి స్టాక్ మార్కెట్ అనేది మంచి ఐడియా కాదు. మీరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మ్యూచువల్ ఫండ్ని మీరు 1 ఇయర్ వరకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఎందుకంటే ఫండ్ మేనేజర్ అనేవారు ఆబ్వియస్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ పోర్ట్ఫోలియోని కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి అప్పుడు మాత్రం మీరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి. సో ఈ విధంగా మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏ విధమైన డౌట్ ఉన్నా, అంటే మ్యూచువల్ ఫండ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ టైంలో సెలెక్ట్ చేసుకోవాలి, మరి మ్యూచువల్ ఫండ్లో చూసుకున్నట్లయితే చాలా కైండ్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని, స్మాల్ క్యాప్ అని, ఈఎల్ఎస్ఎస్ అని, థెమాటిక్ అని, ఇలా మనకి ఎక్సెట్రా చాలా కైండ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి వారి కోసం మ్యూచువల్ ఫండ్ కోర్స్ అని ఒక కంప్లీట్ కోర్స్ అనేది ఉంది. మీరు ఇమీడియట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేయండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు మ్యూచువల్ ఫండ్ కోర్స్ అనేది కంప్లీట్ కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ని మీరు ఒకసారి వాచ్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. మీరు డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ముందు KOLA కోలా అనే మీరు ప్రోమో కోడ్ కనుక యూస్ చేసినట్లయితే మీకు 2000 రూపీస్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ అక్కడ మీకు చూసుకున్నట్లయితే 53 కోర్సెస్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్తో పాటు క్రెడిట్ కార్డ్ అని, స్టాక్ మార్కెట్ కోర్స్ అని, హోమ్ లోన్ కోర్స్ అని, క్రెడిట్ స్కోర్ కోర్స్ అని, ఇంకా మనకి ఎక్సెట్రా ఒక 53 కైండ్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కోర్సెస్కి మీకు అవైలబిలిటీస్ ఉంటుంది. సో దయచేసి ఇప్పుడే డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ముందు KOLA కోలా అనే మీరు ప్రోమో కోడ్ని కనుక యూస్ చేసినట్లయితే మీకు 2000 రూపీస్ డిస్కౌంట్ అనేది స్ట్రైట్ అవే లభిస్తుంది. సో దయచేసి ఇప్పుడే డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని మీరు మీకుగా బెటర్గా మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది అడ్వైజర్స్ మీద లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. సో అలా కాకుండా మేము మీ అంతటగా మీ యొక్క ఫైనాన్షియల్ని బెటర్గా మేనేజ్ చేసుకోవాలని చెప్పి ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని పొందుపరచాం. సో ఇప్పుడే డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.